హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియో మనం చూసామండి. చాలా అంటే మన చుట్టుపక్కల మనకు తెలియకుండానే చాలా మన గురించి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చెప్పం అండ్ థ్యాంక్స్ చెప్పం, దాంతోపాటు సారీ కూడా చెప్పం అండ్ మనకు మనం ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పుకోమండి. ఎస్ సార్. మనం బయటికి వెళ్ళేసి వచ్చాము, బాగుంది మన జీవితం అని రిలాక్స్డ్గా చేసుకున్న తర్వాత థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు యూనివర్స్ అని చెప్పుకోం. జనరల్గా అంటే ఈ సబ్జెక్టుకి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ వాల్యూ, బట్ దెర్ ఈస్ అ థియరీ ఇది ఉంది, గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం అనేది మన అదృష్టాన్ని మనమే గుర్తించుకోవటం అనమాట. ప్రతి ఒక్కరికి జరుగుతుందండి. అంటే ఎక్కడో ఏదో చిన్న హెల్ప్ చేస్తే అది తెలియకుండానే ఇంకొకలాగా మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అదృష్టం ఆ విధంగా ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోలో మనం చూసాము. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్, ఈ వీడియోలో నేను ధనవంతుడు అవ్వడానికి ఇంకొన్ని పవర్ఫుల్ సీక్రెట్స్ చెప్తానండి. అయితే ఇందాక మీరు చాలా మంచి మాట అన్నారు, ఎప్పుడో చేసింది తర్వాత ఉపయోగపడుతుందని. దీనికి ఒక స్టోరీ ఉందండి, చాలా అద్భుతమైన, నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఒక అతను అరటిపళ్ళు తెచ్చుకుంటాడు, బాగా ఆకలేస్తుందని తిందాం అనుకుంటాడు. సో కొన్ని తింటాడు, కొన్ని పారేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అతను చచ్చిపోతాడండి. చచ్చిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి పట్టుకెళ్ళిపోతుంటారు. పట్టుకెళ్ళిపోతుంటే అతను అంటాడు, పట్టుకెళ్ళిపోతున్నాడు, దేవుడు నాకు నరకం రాశాడా, ఎందుకంటే నేను ఎవరికి ఏమీ చేయలేదంటే, లేదు దేవుడు నీకు స్వర్గం రాశాడంటే, స్వర్గమా ఎలా రాశాడు, నేనేం పనులు చేయలేదంటే, ఒకరోజు నువ్వు అరటిపళ్ళు తెచ్చుకున్నావు కదా, ఆ అరటిపళ్ళు పారేసావు కదంటే, అవును ఏమైంది, ఆ అరటిపళ్ళు నువ్వు పారేసిన అరటిపళ్ళు ఆకలిగా ఉన్న ఆవు తిన్నది, దానివల్ల దేవుడు నీకు పుణ్యం ఇచ్చాడు అనేసి అండి. అబ్బా భలేగా ఉందని చెప్పేసి, బస్ సూపరు, నేను తెలియకుండానే చేసిన మంచి పని వల్ల నాకు దేవుడు స్వర్గం ఇచ్చాడు అనేసి అలాగా వెళ్ళిపోతుంటే ఇతను చేయి ఇంకోటి లాగుతున్నట్ట. హే నువ్వెవడరా బాబు అంటే, స్వామి అరటిపని నీకు అమ్మినవని స్వామి అనండి. అంటే అతను కూడా పుణ్యం షేర్ అయిందండి. అతను చేయి ఇంకోటి లాగుతున్నాడట. హే నువ్వెవడరా అంటే, అరటిపని విత్తనం వేసిన నేనే స్వామి అన్నాడట. అంటే సో మనం ఒకరికి మంచి చేస్తే గుర్తుపెట్టుకోండి. నేను అందుకే చెప్తానండి, ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, బలహీనుడికి బలవంతుడు హెల్ప్ చేస్తే భగవంతుడికి హెల్ప్ చేస్తాడు. సో మళ్ళీ చెప్తున్నానండి, బలహీనుడికి బలవంతుడు హెల్ప్ చేస్తే భగవంతుడికి హెల్ప్ చేస్తాడు. అండ్ ఇంకోటి, ఇది కూడా రివర్స్ పని చేస్తుందండి. బలహీనుడిని బలవంతుడు కొడితే భగవంతుడిని భగవంతుడు కొడతాడు. కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. ఆ సినిమాలో ఇంతకుముందు మనం చెప్పాను, రజనీకాంత్ చెప్పాను, అదే మామూలుగా ఉండదు, దెబ్బ అదుర్స్ కదా, అలా ఉంటుందండి. సో దయచేసి ఎవరిని మీరు హత్య చేయొద్దు, బాధ పెట్టద్దు, మోసం చేయొద్దు. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, చాలామంది ధనవంతులు అవ్వడానికి నేను కూడా ఒకప్పుడు మోటివేషన్ స్పీకర్ కండి, చాలా స్కూల్స్ కాలేజీలు వెళ్ళి తిరిగానండి. తిరుగుతున్నప్పుడు అందరూ ఎవరు వింటారండి, ఎవరు వినరు, ఎవరికి ఖాళీ లేదు, మీ మాటలు ఎవరు వినరు అనేవారు. అప్పుడు నేను రకరకాల అందరికి అవకాశాలు అడిగాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత నాకు ఏమర్థమైందంటే, అవకాశం మనుషుల్ని అడగదు, నువ్వు యూనివర్స్ని అడుగు, హయ్యర్ సోర్స్ని అడుగు. అప్పుడు హయ్యర్ సోర్సే మనుషుల ద్వారా మీకు అవకాశాలు కల్పిస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ, నువ్వు ఫస్ట్ నువ్వు నమ్మాలి, యూనివర్స్ని నమ్మాలి. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మితే అండి ఎలా మిరాకిల్స్ జరుగుతాయో కూడా ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో అలాగ ఉంటుంది అనమాట. అందుకే ద ఓన్లీ పర్సన్ దట్ కెన్ సేవ్ యూ ఈజ్ యూ. ఈ ప్రపంచంలో మిమ్మల్ని కాపాడగలిగే వ్యక్తి ఒక్కలే ఉంటారండి, అది అద్దంలోకి వెళ్ళి చూసుకోవాలి. ఆ అద్దంలో కనిపించే వ్యక్తే మిమ్మల్ని కాపాడగలరు. సో ఆ వ్యక్తికి అన్నీ తెలుసు మీ గురించి. అయితే ఆకర్షణ సిద్ధాంతం ద్వారా బిహేవియరల్ చేంజెస్ కూడా మార్చుకోవచ్చండి. చాలామంది మన దగ్గరికి వచ్చినప్పుడు, మొన్న బ్యాచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది కోపం, ఎంతమంది కోపం ఉందంటే అందరూ చేతులు ఎత్తారండి. కరెక్ట్గా వారం రోజులు అయిపోయిన తర్వాత అందరూ ఎలా అయిపోయారంటే బుద్ధుల్లాగా అయిపోయారండి. మామూలుగా కాదు, కోపాన్ని పూర్తిగా నేను అంటే వేరుతో సహా పీకేసాను అనమాట. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక డస్టర్ లాంటిదండి, మొత్తం చెరిపేస్తుంది, మామూలుగా కాదు. సో బిహేవియర్లో కూడా మార్పులు వస్తుంటాయి. సత్యం మేడం అని చెప్పేసి లాస్ట్ టైం రాజమండ్రి నుంచి అండి, ఆవిడ ఒక మాట అన్నారు, సార్ నాకు విపరీతమైన కోపం అనేది, ఈరోజు నేను బటర్ఫ్లై అయిపోయింది సార్ అనేసి. సో నిజంగా అలాంటివి వింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. సో ఇది దాని తర్వాత అండి, ఈ ఆకర్షణ సిద్ధాంతంలో నేను ఏం చేస్తానంటే 7 రోజుల కోసం ఒక సిస్టమ్ తయారు చేస్తాను. సిస్టమ్ ప్రకారం 9 మాడ్యూల్స్ ఇస్తాను. ఈ 9 మాడ్యూల్స్ ఫాలో అయితే ఎలా ఉంటుందంటే సిస్టమ్ అయిపోతారు వాళ్ళు. అంటే దే కెన్ సేవ్ దేర్ సెల్ఫ్, టైమ్, ఎనర్జీ, మనీ అండి. సిస్టమ్ అంటే ఫార్ములా బాగుంది. ఎస్, సేవ్ యువర్ సెల్ఫ్, మనీ, టైం. సిస్టమ్ అంటేనే SYSTEM. ఈ 9 మాడ్యూల్స్ ప్రిపేర్ అయితే సో వాళ్ళు యూ కెన్ మీరు అందరూ కూడా జాగ్రత్త పెట్టుకుని యూ కెన్ సేవ్ యువర్ టైం, ఎనర్జీ, మనీ. ఇది చేసుకోవచ్చండి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఒక 9 మాడ్యూల్ సిస్టమ్ నేను తయారు చేశాను అనమాట. సో నా దగ్గరికి వచ్చేవాళ్ళండి, రాకముందు చాలా మంది, సార్ మాకు ఈరోజు మార్నింగ్ అండి కావ్య అని చెప్పేసి ఫ్రమ్ రాజమండ్రి
3 మేనిఫెస్టేషన్స్ జరిగాయండి అమ్మాయికి, మామూలు 3 మేనిఫెస్టేషన్స్ కాదు. సో 3 నెలల బట్టి రావాల్సిన శాలరీ ఏంటండి, ఎప్పటి నుంచో రావాలి 3 నెలల శాలరీ ఈరోజు మార్నింగ్ క్రియేట్ అయిందండి. ఇందాక ఈవినింగ్ ఫోన్ చేశారు ఆవిడ, సార్ ఏంటి సార్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మామూలుగా లేదు సార్, ఎటు నుంచి ఎలా మెరాకిల్ జరిగితే అర్థం కావట్లేదండి. సో అంటే వాళ్ళందరూ అంటే చాలా మంది నా దగ్గరికి వచ్చినప్పుడు అలా ఉంటుందండి వాళ్ళ మేనిఫెస్టేషన్ రిజల్ట్స్ అలా ఉంటాయి. ఓ ఓ ఓ ఓ అంటారు, తర్వాత ఇలా ఉంటుందండి, స్పోర్ట్స్ కార్ లాగా ఉంటుంది. జూమ్ అంటే చూడండి, ఎప్పుడైనా మొన్న కూడా నాకు జూబ్లీహిల్స్ ల్యాంబోర్గిని కార్ పక్క నుంచి వెళ్ళిపోతుంటే అసలు మామూలుగా ఉండదండి, చూస్తుంటే వైబ్రేషన్ మామూలుగా. ఎందుకంటే సార్ పవర్ ఆఫ్ థింగ్స్, పవర్ ఆఫ్ ప్లేసెస్, పవర్ ఆఫ్ పీపుల్, సో ఇవి చాలా పవర్ఫుల్ అండి. అందుకే మనకి కేజీఎఫ్ సినిమాలు అంటారు కదా, సో పవర్ఫుల్ పీపుల్ మేక్ పవర్ఫుల్ ప్లేసెస్, సో అలాంటివి చాలా అద్భుతంగా ఉంటాయండి. అదేవిధంగా ఇలా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు రమేష్ గారు ఫ్రమ్ రాజమండ్రి అండి. సో అతనికి కూడా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, చూడండి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది. అండ్ దీంతో పాటు అండి ఇందాక చెప్పాను కదా సార్, ఇలా ఉన్న మేనిఫెస్టేషన్స్ ఇప్పుడు ఎలా అయిపోయి, అలా ఇంకొక మేనిఫెస్టేషన్ చూద్దాం. 25 lakhs 25 లక్షలు రిసీవ్డ్ మనీ, 25 లక్షలు అన్ఎక్స్పెక్టెడ్ మనీస్ వస్తున్నాయి. మీ అందరూ జాగ్రత్తగా చూడండి, ఒకటి కాదండి, ప్రతి వీడియోలో నేను రిజల్ట్ చూపిస్తున్నాను. చూపించడం కాకుండా కొత్త కొత్తవి చూపిస్తున్నాను. అంటే ఎంతమంది ఉన్నాయి చూడండి, వందల్లో కాదండి వేలల్లో ఉన్నారు నా దగ్గర, వేలల్లో. 5,000 10,000 అయితే ఇంకా లెక్కలేదండి, లెక్కలేదు. నేను పెద్ద పెద్ద చూపిస్తున్నాను అనమాట. 25 లక్షలు చూడండి అందరూ కూడా. టుడే ఐ రిసీవ్ 25 lakhs అమౌంట్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. అసలు థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు యూనివర్స్ అండ్ వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే థ్యాంక్స్ టు అన్వర్ సార్, థ్యాంక్స్ టు సుమన్, థ్యాంక్స్ టు నాగరాజ్ గారు. అసలు ఇంత మంచి కాన్సెప్ట్ ని మా దగ్గరికి తీసుకొచ్చి ఇందులో ఇంత నాలెడ్జ్ ఉందా, ఇంత పవర్ ఉందా, వాళ్ళందరూ నాకు ఫీడ్బ్యాక్ లో చెప్పేది ఏంటంటే వీఆర్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నాగరాజ్ గారు అండ్ మీకు సార్. ఎందుకంటే ఇందులో ఎంత డెప్త్ ఉందని మాకు నిజంగా తెలియదు. అంటే చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటారు సార్, మనీ గురించి అనుకుంటారు. నో, కాదండి, హెల్త్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు, రిలేషన్షిప్ని, కెరియర్ని, ఇలా అన్నిటిని, ప్రశాంతతను కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో అదేవిధంగా అండి ఒక్కోసారి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే, ఎందుకు వాడాలంటే అలా ఉంటుందండి, కన్ఫ్యూజన్. చూడండి నలుగురు ఒకలాగా ఉన్నారు, మల్టిపుల్. చిన్నప్పుడు మన ఎగ్జామ్స్ రాసినప్పుడు అండి, ఈ మనం కోరుకొండ సైన్స్ స్కూల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, ఇలాంటి రాసినప్పుడు లాటరీ వేస్తారు కొంతమంది, ఇంక తెలియ కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది ఆన్సర్ అనేది. ఒక్కోసారి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే, తెలియకపోతే ఎటు వెళ్ళాలి, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో తెలియదు, ఎవరు నమ్మాలో తెలియదు, అలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. చూడండి నలుగురు ఒకలాగా ఉన్నారు, అలా ఉంటుందండి ఒక్కోసారి జీవితం. సో ఎటు వెళ్ళాలో తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది అంటే క్లారిటీ ఇస్తుంది అనమాట. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఎలా ఉంటారంటే, వాళ్ళ పవర్ని ఎలా వాడతారంటే ఎలా వాడతారు. చూడండి ఆ పర్సన్కి లేస్ ఊడిపోయిందని చెప్పేసి చైర్ ఇస్తే ఈ కాల్ అక్కడ పెట్టాలి, ఈ కాల్ ఇక్కడ పెట్టి కట్టుకోవాలి, కానీ రివర్స్ కట్టుకుంటాడు. చాలా మంది వాళ్ళలో ఉన్న వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఇలా రివర్స్గా వాడతారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. చూడండి సింపుల్గా, యూనివర్స్ ఇప్పుడు అతనికి స్టూల్ ఇచ్చాడండి, కట్టుకోరు నాయన. యూనివర్స్ కూడా మనకు అన్ని ఇస్తుంటుంది, భగవంతుడు అన్ని ఇస్తాడు, కానీ మనం రివర్స్లో వాడుకుంటుంటాం అన్నట్టు. ముఖ్యం ఎక్కడ ఉందంటే ఇలా తిప్పి అక్కడికి వస్తుంటాం అన్నమాట. అంటే ₹1,00,000 సంపాదించడం కూడా చాలా కష్టపడుతుంటుంటారండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, సెలబ్రేట్ యువర్ స్మాల్ విన్స్, చిన్న చిన్న విజయాలను కూడా ఆనందించండి. ఎందుకంటే అండి వాటర్ తాగినప్పుడు కూడా, రోజులో మొట్టమొదటి రోజు ఎప్పుడు మనం ఫుడ్ తింటామో వాటర్ తాగుతాం, దాని మొట్టమొదటి రోజు వాటర్ తాగామండి. ఆ రోజు ఫస్ట్ టైం వాటర్ తాగాం, థ్యాంక్స్ టు వాటర్. ఫస్ట్ టైం మీరు టిఫిన్ తింటున్నారు లేదా ఫుడ్ తింటున్నారు మార్నింగ్ లాగానే, థ్యాంక్స్ టు ఫుడ్ అని చెప్పాలండి. చెప్పడం వల్ల ఏంటంటే మీలో పాజిటివిటీ పెరుగుతుంది, గ్రాటిట్యూడ్ అని, ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ పెరుగుతుందండి. అండ్ చిన్న చిన్న దాన్ని కూడా విజయాలను అనుభవించాలి. ఎప్పుడు కూడా ఏముందలో అంటే దేవుడు ఏదో ఒకటి తీసుకెళ్ళి ఎడారిలో పడేస్తాడు. అప్పుడు ఆ వాటర్ కోసం కూడా ఫుల్ తిరగాలన్నమాట, అప్పుడు తెలుస్తుంది అనమాట. సో అదండి, అందుకే బైబిల్లో కూడా ఒక మాట రాసిందన్నమాట, అసంతృప్తిగా ఉన్న వాళ్ళ నుంచి మరింత తీసుకోబడతాయి, సంతృప్తిగా ఉన్న వాళ్ళకి మరింత ఇవ్వబడతాయి. చూడండి ఎంత అద్భుతంగా రాశారు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. నేను ఆకర్షణ చిన్న చిన్న దాన్ని కూడా ఎంజాయ్ చేయండి, ప్రతి చిన్నదాన్ని కూడా ఎంజాయ్ చేయండి. ఇంకొంతమంది ఎలా ఉంటారండి చూడండి, లారీ టైరు గాలి వదలడానికి నోట్తో ఊతున్నాడు. అంటే చాలా మంది మేనిఫెస్టేషన్స్ రాంగ్ వేలో వాడతారు. చూడండి ఎంత గట్టిగా ఊతున్నాడు చాలా మంది అండి. దొరుకుతాయి ఇంకా అదే పని మీద ఉంటాను సార్ 13 సంవత్సరాలు పెట్టి, ఇంకా తెల్లారులు రాత్రి పగలు. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటారు అనమాట, 1 picture speaks 1,000 words. ఒక్క పిక్చర్. నేను ఎందుకంటే నేనంతా కూడా పిక్చర్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తాను స్కూల్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు. చూడండి అసలు ఇంకే ఎంత గట్టిగా ఊతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు చూడండి దాన్ని. చాలామంది అంటే మనీ మేనిఫెస్టేషన్ చేయడానికి వాళ్ళకి రావాల్సిన డబ్బుని, హెల్త్ని, వీటన్నిటికీ కోసం ఆ విధంగా వాడుతున్నారండి. సో దిస్ ఇస్ ద రాంగ్ వే, ఇలా వాడకూడదు.
అందుకే విన్ అంటే ఏంటంటే గెలవాలంటే ఏం చేయాలి? చాలామంది ప్రయారిటీస్ తెలియదండి, ఏది ముందు ఏది వెనకట్లని తెలియదు. సో ఆకర్షిస్తుంది ఏం చెప్తుందంటే మీరు గెలవాలి అంటే విన్ అంటే వాట్స్ ఇంపార్టెంట్ నౌ, అది మాత్రమే ముందు చేయాలండి. సో ఈవెన్ బ్రెయిన్ ట్రేస్ అతను చెప్తున్నాను అనమాట, ఈట్ దట్ ఫ్రాగ్. సో అంటే అతి కష్టమైన పని ముందు చేయండి, అప్పుడే మీరు సక్సెస్ సాధిస్తారు. సార్ అయితే మనకి ఇంకొక చిన్న బ్రెయిన్ స్టార్మింగ్. సో ఇప్పుడు ఇందులో సార్ మీకు చిన్న స్మాల్ యాక్టివిటీ, ఇందులో ఒక లారీ టైర్ ఉంది, ఒక యారో ఉంది సార్, ఎక్కడ ఉంది? లారీ టైర్ ఉంది, యారో ఉంది. ఎస్ సార్, ఈ రెండు లారీ టైర్ సార్, అది యారో సార్. ఎస్ సార్. సో దిస్ ఇస్ లారీ టైర్, దిస్ ఇస్ అన్ యారో. ఎస్, వెన్ యూ ఫోకస్, ఇప్పుడు మీకు ఎందుకు ఫస్ట్ కనిపించలేదు, ఎందుకు కనిపించింది? వెన్ యూ ఫోకస్ అది మీకు కనిపిస్తుంది. ఎస్, ఆకర్షణ సిద్ధాంతం అదే. మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో అప్పుడు మీకు అవి కనిపిస్తాయి. సో అది ఎలా ఫోకస్ చేయాలని నేను నేర్పిస్తానండి ఈ వారం రోజుల క్లాసెస్లో. రెగ్యులర్గా నేను ఉంటాను కాబట్టి మీరు ఎలా థింక్ చేస్తారని దాని మీద ఐడియా ఉంది కాబట్టి అందులో దొరికింది. సూపర్ సార్, ఎక్సలెంట్. అసలు అంటే ఆ పవర్ ఈ టైప్ తగలగానే అది ఆటోమేటిక్ ఆ టైప్ ట్రాన్స్ఫర్. ఎస్ సార్, మీది నాది కరెక్ట్గా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది కాబట్టి. సో ఏంటంటే సార్, ఫోకస్ చేయడం వల్ల మనకి ఆపర్చునిటీస్ కనిపిస్తాయండి. ఆ ఫోకస్ ఎలా చేయాలనేది అయితే డిస్టర్బ్గా ఉన్న వాళ్ళు ఫోకస్ పెట్టలేరు. అందుకే చూడండి, చదువుతున్నప్పుడు ఎక్కడైనా పాటలు వస్తున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ చదువుకున్నాడు, దిస్ ఇస్ ద రేపమ్ ఆఫ్ ద లైఫ్ వచ్చింది అనుకోండి, ఆ చదువుతుంటాడు కానీ రేస్ గుర్రంలో మైండ్ లో డాన్స్ చేస్తుంటుంటాడు. అప్పుడు అమ్మా సౌండ్ తగ్గించు అని అంటే అక్కడ డిస్టర్బెన్స్ తగ్గితే ఇక్కడ ఫోకస్ పెట్టగలం. నేనేం చేస్తుంటే మీ లైఫ్ లో ఉన్న డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉన్నాయో, బాధలు ఉన్నాయో, నొప్పులు ఉన్నాయో, అర్థమైందండి, అవన్నీ కూడా తీసేస్తే అప్పుడు మీకు అవకాశాలు కనిపిస్తాయి. సో ఇదే ఆకర్షిద్దామని చెప్పేది ఏంటంటే. ఎనీవేస్ ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి. దిస్ వన్ ఆఫ్ ద బ్రెయిన్ స్టార్మింగ్ యాక్టివిటీస్. అవునవును, ఫోకస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. అది చేయగలిగితే ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అది ఊరికే రాదు ఫోకస్ అంటే. చాలామంది అనుకుంటూ ఉంటారు ఫోకస్ అంత ఈజీ కాదు. మీలాంటి గైడ్, కోచ్, మెంటర్ పక్కన ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ప్రీవియస్లో అంటే మీరు ఒక క్లాస్లో నేను హిప్నటైజ్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిన తర్వాత, అంటే దాని బిఫోర్ తర్వాత ఏ విధంగా ఉండింది అనేది దాని మీద అడిగితే నేను చాలా రిజల్ట్స్ చూశాను. అది మీకు చూపిస్తాను, కుదిరితే ఫోటో కూడా వేస్తాను అన్నది. ఆ ఫోకస్ థాట్ షిఫ్ట్ ఎప్పుడైతే మీ కంట్రోల్లోకి వచ్చేసి పెరిగిపోయి ఉందో వాళ్ళ విజన్ చూడగలుగుతారు బలంగా. ఇప్పుడు మీకు నాకు ఒక ఎనర్జీ ఉంది కాబట్టి నేను వెంటనే చూడగలిగాను. అదే లేదనుకోండి చూడలేం కదా, అంత డిఫరెన్స్ ఉంటుంది. ట్రూ సార్, అబ్సల్యూట్లీ ట్రూ. మీరు మాత్రం చాలా అద్భుతంగా వెంటనే ఐడెంటిఫై చేశారు సార్. యాక్సెప్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.